ఈ న్యూ ఇయర్‌కి నేను చూపించే ఈ బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీని ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. లేట్ చేయకుండా రెసిపీలకి వెళ్ళిపోదామా? బౌల్‌లో హాట్ వాటర్, కాఫీ పౌడర్, మిల్క్, వెనిగర్ వేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. పాలు లైట్‌గా విరిగినట్టు వస్తాయి. అందులోనే బటర్, షుగర్, వెనిలా ఎసెన్స్ వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. మిక్సింగ్ బౌల్‌లోకి ఈ బ్యాటర్‌నంతా పోసేసి ఒక జల్లెడ పెట్టుకొని కేక్ ఫ్లోర్ ఆర్ మైదా, మీకు కేక్ ఫ్లోర్ దొరికింది అంటే కేక్ ఫ్లోర్ యూస్ చేయడానికి ట్రై చేయండి. కేక్స్ చాలా బాగా వస్తున్నాయి. కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేసుకొని జల్లించేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుందాము. 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసి 30 మినిట్స్ కేక్ని బేక్ చేసుకుందాము. కేక్ కూల్ అయ్యే లోపల షుగర్ సిరప్ అండ్ విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాము. విప్పింగ్ క్రీమ్లో ఐసింగ్ షుగర్ వేసుకొని థిక్ అయ్యేలాగా బీట్ చేసుకోండి. దీంతో క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా కేక్ డెకరేషన్ ఒక్కటే ఉంది. కూల్ అయిన కేక్ని 3 పార్ట్స్గా కట్ చేసుకొని కార్డ్బోర్డ్ మీద లైట్గా క్రీమ్ రాసి ఒక లేయర్ కేక్ పెట్టి ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని ఎక్కువగానే అప్లై చేసి క్రీమ్ని కూడా వేసుకొని మొత్తం అప్లై చేసి పైన చెర్రీస్ పెట్టి సెకండ్ లేయర్ పెట్టుకొని సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. లాస్ట్లో మీకు నచ్చిన డెకరేషన్ని చేసుకోండి. నేనైతే ఫ్లవర్స్ పెట్టుకొని చెర్రీస్ పెట్టి సైడ్స్ అంతా డార్క్ చాక్లెట్ వేసుకొని మిడిల్లో చాకో చిప్స్ యాడ్ చేస్తే ఎంత బాగా అనిపిస్తుందో కదా. వెంటనే తినేయాలనుంది. కానీ 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత కట్ చేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది బర్త్డేస్కి కూడా చేసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్ రెసిపీ. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.